ధాన్య ప్రమాణములు వర్షము 5 పాలు, ధాన్యము 11 పాలు, తృణం 13 పాలు, ఊష్ణం 17 పాలు, గాలి 13 పాలు, ప్రవృత్తి 15, ప్రజానాశనం 15, పుణ్యం 5 పాలు, పాపం 5 పాలు, వ్యాధి 24, ఉపశమనం 27, పశువృద్ధి 6, ఆచారం 12, అనాచారం 12, జననం 9, మరణం 9, ఉపద్రవం 18, దేశస్థితి 15, చోరభయం 3, తన్నాశం 12, అగ్నిభయం 21, శాంతి 6, మృగక్షయం 18, కీటక భయం 24, కామం 27, లోభం 9, సత్యం 21, అసత్యం 27, విశ్వాసం 6, అవిశ్వాసం 9, దయ 12, నిర్దయ 15, న్యాయం 18, అన్యాయం 21, సత్యవృద్ధి 6, తన్నాశం 7, జ్ఞానం 9, తన్నాశం 7, అజ్ఞానం 1, గోవృద్ధి 10, సస్య కీటక వృద్ధి 1, విప్రవృద్ధి 3, తన్నాశం 2, క్షత్రియ వృద్ధి 5, తన్నాశం 4, వైశ్యవృద్ధి 4, తన్నాశం 1. సుఖం 3, దుఃఖం 9, భోగం 12, విడంబం 12, ద్వేషం 9, ప్రతిష్ట 3, ప్రతిష్ట 21, మత్తత 27, పురుష పుట్టుక 15, స్త్రీ ఉత్పత్తి 27, పశు తాగుడు చూడు, గోధుమ 16, బియ్యం 6, యావలు 14, శ్యామ 16, 12, కాలం మంచిగా ఉన్నది, అన్ని మంచిగా నివార 12, చూసి ఎంత తాగి ఆగమవుతారు. చెప్పు దినవృద్ధి 16, మూషవృద్ధి 2, మద్గద 12, సర్షభ 16, అనక 8, అడగం 10, ఖర్జూరం 10, 19, ధాత్రి 1, అతివృష్టి 7, అనావృష్టి 3, జ్ఞానం ఇక్కడ జ్ఞానం 10, అజ్ఞానం 10, భక్తి 6, జ్ఞానం 0 ఇచ్చింది. ఇవి మనకు ఏవి చూసినా కానీ కొంచెం ఆపోజిట్ ఎక్కువ ఉన్నాయి. తోటలో నల్ల రాగడి భూములు మంచిగా పడతాయి అన్నావు, ఎర్ర రాగడి భూములు మంచిగా పడతాయి అన్నావు. నల్లటి భూములు ఎర్రని ధాన్యం ఫలించును అన్నాడు. ఎర్రని పంటలు బాగా ఫలిస్తాయి అని ఇచ్చింది సార్. కుజుడు రాజు అయినందుకు రాజు కుజుడవుడితే 2 అడకముల వర్షంలో సముద్రం నందు 9 భాగాలు, 9 భాగాలు, భూమి యందు 2 భాగాలు వర్షించును. ఒక అడక ప్రమాణం 70 యోజనముల విస్తీర్ణం, వెడల్పు 100 యోజనముల ఎత్తుగల ఒక మేఘం అడక ప్రమాణం. ఇట్టి అడక ప్రమాణం గల 2 అడకముల వర్షం పైన చెప్పిన విధంగా వర్షించును. మంత్రి శని అగుటచే ఒక తూమెడు గాలి ఇన్ను 7 వీసములు అధికంగా పాడి పంటలు కలుగును. గాలి 7 వీసములు ఎక్కువ, గాలి ఎక్కువ వీస్తుందండి. మయూరం అంటే నెమలి, మృగశిర నక్క మీద, ఆరుద్ర నెమలి మీద, పునర్వసు అశ్వం మీద, పుష్యమి మేక మీద, ఆశ్లేష కార్తె గాడిద మీద ఉంది, మక్క నక్క మీద ఉంది, ఉప్ప కార్తె మహిషం మీద ఉంది, ఉత్తరా కార్తె గజం మీద ఉంది, హస్తాక్తె నెమలి మీద ఉంది, చిత్త మహిషం స్వాతి నక్క మీద ఉంది, విశాఖ నెమలి మీద ఉంది, అనురాధ ఏనుగు మీద ఉంది, జ్యేష్ఠ నక్క మీద ఉంది, మూలా కార్తె మూషికోండ్లక మీద ఉంది, పురుషాడ కార్తె గాడిద మీద ఉంది. సరిగా ఈ కార్తెలు పెడతాను. పశుపాలక నిర్ణయం. పశునాయకుడు యముడైంది ఈ సంవత్సరం. దొడ్డు పెట్టువాడు, దొడ్డు నుంచి విడిపించేవాడు శ్రీకృష్ణుడు. అల్ప ఋషి పశునాయకుడు యముని ఫలితం. అల్ప ఋషితో పశువులకు అంటువ్యాధులు అధికం. ఆవులు బాగా
మరణించును. క్షీర ఉత్పత్తి గాదెలలో తగ్గును. పశు ఉత్పత్తి బాగుగా పెరుగును. పాల ధరలు అధికంగా పెరుగును. బియ్యం ధరలు మత్తు పదార్థాలు ధరలు అధికంగా పెరుగును. శ్రీకృష్ణుడు ఫలితాలు. ఇది దొడ్డి పెట్టేవాడు, దొడ్డి నుంచి విడిపించేవాడు శ్రీకృష్ణుడు. బయట కాసుకొచ్చేవాడు యముడు. పరిపాలన ఎట్లా అంటే యముడికి వచ్చింది ఈసారి గోవుల ఆధిపత్యం, కాసే ఆధిపత్యం. బయట తీసుకుపోయి దొడ్లపల్లె కాదు మంచిగా లేదు. నాసుడు తాగుబోతు వృషభ రాశి వారికి 8 ఆదాయం. రాశిలో చదువుతాను వినండి వారికి. మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. వృషభ రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు. సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు. కన్యా రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. ధనుసు రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. మకర రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు. కుంభరాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు. మీన రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. ఇవి ఆదాయ వ్యయాలు. ఇక రాజ్యపూజిత అవమానాలు. మేషరాశి వారికి 4 రాజ్యపూజం 3 అవమానం. వృషభ రాశి వారికి 7 రాజ్యపూజం 3 అవమానం. మిథున రాశి వారికి 3 రాజ్యపూజం 6 అవమానం. కర్కాటక రాశి వారికి 6 రాజ్యపూజ్యం 6 అవమానం. సింహరాశి వారికి 2 రాజ్యపూజ్యం 2 అవమానం. కన్యా రాశి వారికి 5 రాజ్యపూజ్యం 2 అవమానం. తులారాశి వారికి 1 రాజ్యపూజితం 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 4 రాజ్యపూజితం 5 అవమానం. ధనుసు రాశి వారికి 7 రాజ్యపూజ్యం 5 అవమానం. మకర రాశి వారికి 3 అవమానం. పునర్వసు నక్షత్రం మీదే పునర్వసు కార్తీక్ ఉదయం 10 గంటలకు అశ్వం మీద ఉంది గుర్రం. పుష్యమి కార్తె 20వ తారీఖు 7వ నెల 2024 శనివారం పూర్వాషాఢ నక్షత్రం మీద ఉదయం 11:38 మేక ఆశ్లేష ఇది శనివారం కార్తె. ఆశ్లేష 3/8/2024 శనివారం పునర్వసు నక్షత్రం. అదే 12:03 గార్ధాపం గాడిద మీద ఉంది. ఆశ్లేష పోతే మకా కార్తె 17/8/2024 శనివారం పూర్వాషాఢ 10:42 నక్క మీద ఉంది. ఉబ్బా కార్తె 31/8/2024 శనివారం పుష్యమి నక్షత్రం 7:07 మహిషం అంటే దున్నపోతు. మహిషం మీద ఉంది. ఉబ్బా పోతే ఉత్తర కార్తె మనకు ఉత్తర కార్తె 13/9/2024 శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం. రాత్రి కార్తె 1:08 గజం అంటే ఏను. కార్తె 27/9/2024 నక్షత్రం. సాయంత్రం 4:04 మయూరవాహం చిత్త. అది 10/10/2024 గురువారం పూర్వాషాఢ నక్షత్రం. తెల్లవాళ్ళు 4:04 మహిషం చిత్త. అంటే మనకి ఈ కార్తెలను చూస్తే ఫస్ట్ వానలు అనేది చివరికి అవపడతాను. 2024 రాత్రి 11:11 సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించింది. మేష సంక్రమణం జరుగును. మృగశిర నక్షత్రం శోభన యోగం కౌలవ కారణం. అంచేత నల్లని ధాన్యాలు నల్లని పువ్వులు బాగా ఫలించింది. తెరడి నల్లడి 2 శని కుజులకు పరిపాలన వచ్చింది కాబట్టి నీటి ప్రవాహ ప్రాంతాలలో భూములు దివ్యంగా ఫలించును. భూమి యందు పంటలు సస్యశ్యామలంగా ఉండును. పంటలు ఏపుగా పెరుగును. కొన్ని జిల్లాల్లో వర్షాలు తక్కువగా అధికంగా ఉండగలవు. ప్రజా విప్లవంలో అధికంగా వస్తాయి. శ్రీ మోదీ నామ సంవత్సరం మేఘం సంవర్తనం అను నామధేయం వచ్చి ఉన్నది. ఆ వర్షం పేరు మేఘం సంవర్తనం.
సంవర్తనం అని నామధేయం వచ్చి ఉంటుంది. యోగినామ సంవత్సరం ఆగ్నేయ దిశ యందు మేఘములు ఉత్పత్తి అవి వాయువుతో కూడిన వర్షములు వర్షించును. తూర్పు తీర ప్రాంతంలో యందు తుఫాను గాలి తీవ్రంగా ఉంటుంది కనుక ఆ ప్రాంతీయ జాగ్రత్త అవసరం. ఆరుద్ర నక్షత్ర మరణం అధికం. కరువు కొన్ని ప్రాంతాల యందు రావచ్చు. వికటముగా రాజకీయ వైద్యంలో ప్రబలును. కోస్తా ప్రాంతాల యందు మంచి వర్షములు, రాయలసీమ ప్రాంతంలో సామాన్యంగాను, ఉత్తరాది తెలంగాణ యందు అధిక వర్షములు కురియును. భరద్వాది షణ్మండల ఫలములు గ్రంథం ఆధారంగా నిరూపించడం శుభకరంగా ఉంటుంది. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి యుక్త శుక్రవారం అగుట వలన జనులకు సుభిక్షం కలిగి క్షేమ ఆరోగ్యవంతులై ఉందురు. మంచి వర్షములు పడి పంటలు పండును. ధరలు సామాన్యంగా ఉండును. పరస్పర కలహములు సంభవించును. మనకు శ్రీ నర్మదా 1-5 మే 1 తారీఖు నాడు నర్మదా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మనకు 12 రోజులు పుష్కరాలు ఉంటాయి. నర్మదా నది ఎక్కడ ఉన్నది? మధ్యప్రదేశ్లో ఉన్నది. మధ్యప్రదేశ్ నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కంటక్ పర్వత మధ్య భాగంలో జన్మిస్తుంది. ఇది వర్షాలు తక్కువ ఇచ్చిండు. 2 కుంచాల వర్షాలు. అది కాకులు మనకి ఈ సంవత్సరం శనివారం కార్తులు. మనకు రోహిణీ కార్తె 25/5/2024 శనివారం నక్షత్రం ఉదయం 7:53 రోహిణీ కార్తె ఎలక మీద ఉంది. రోహిణీ కార్తె ఎలక మీద ఉంది. 25వ తారీఖు శనివారం కార్తులు మనకు. మృగశిర కార్తె 8వ తారీఖు 6వ నెల 8 జూన్ 2024 శనివారం ఆరుద్ర నక్షత్రం మీద ఉదయం 7:22 లక్క వాహనం జంబూక వాహనం. మృగశిర నక్షత్రం ఆరుద్ర కార్తె ఆరుద్ర 22/6/2024 శనివారం మూలా నక్షత్రం మీద ఉదయం. అన్ని ఉదయం కార్తెలే.